మనము ఈరోజు ఏం చేయాలంటే, మీరు వింటున్న వాళ్ళు కూడా శ్రద్ధతోటి నేను చెప్పే పాయింట్ను అబ్జర్వ్ చేసుకొని మీరు కూడా అలాగే చేయాలి. మనం ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళాలి. మన బుద్ధిలో జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ప్రకారం అది చేస్తూ ఉంటుంది బుద్ధి పనులు. కాకపోతే ఆ బుద్ధిని పక్కకు పెట్టాలన్నమాట. పక్కకు పెట్టేసి ఆ చూపును, జ్ఞాన చూపును పక్కకు పెట్టేసేయాలి. పెట్టేసి మన మనసుతోటి వెళ్ళాలి. మనసుతో ఎందుకు పట్టుకోవాలంటే అది పరమాత్మ అంశ కాబట్టి. మనసు లేకుంటే సమాధి అయిపోతాడు జీవుడు. ఆ స్థితి ఇంకా మనం చేరలేదు కాబట్టి ఇప్పుడు సాధనలో ఉన్నాం. కాబట్టి సాధనలో ఉన్నప్పుడు మనసును పట్టుకునేటువంటి సాధన చేద్దాం. ఈ రోజు వరకు ఎన్నో రకాల సాధనలు. అందులో ఈ రోజు ఏం చేయాలంటే, మనసు ఏం చేస్తుందంటే శ్వాస తీసుకుంటుంది, వదిలేస్తూ ఉంటుంది. మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో అది పరమాత్మను దర్శించుకొని పరమాత్మ నుంచి ఆ పవర్ని తీసుకొని మళ్ళీ నడుస్తూ ఉంటుంది. గ్యాప్ మధ్యలో పరమాత్మ యొక్క పవర్ తీసుకుంటూ ఉంటుంది, యూనివర్సల్ పవర్. ఆ గ్యాప్లో మనం ఎక్కువసేపు నిలబడలేము కాబట్టి మనము మాయకు లొంగిపోతూ ఉంటాం. ఆ గ్యాప్లో నిలబడే స్థితి వస్తే, ఆపుకునే సహజంగా స్థిరమయ్యే స్థితి వస్తే మనము మాయను కొద్దిగా జయించుకుంటూ పోవచ్చు. అయితే ఈరోజు మనం చేసే సాధన ఒకటి అద్భుతంగా ఉండాలి, కొత్త అనుభూతినివ్వాలి. మనము సంయమం చేస్తాము చాలా విషయాలపైన. సంయమం అంటే ఏదైనా భౌతికమైన విషయాలు, స్థితులు, మనిషి యొక్క ఆలోచనలు, కోరికల ప్రకారం ఆయా కోరికలు ఉంటాయి, వాటి మీద మనసు పెడతాము. ధ్యానం అంటే మనం దేవుని చేరేదే కాదు, కోరికలతో కూడా ధ్యానం అవుతుంది. దాన్ని తదేకంగా పొందాలనే స్థితిలో దానిపైన దృష్టి పెట్టడం వల్ల కూడా ధ్యానం అయిపోతుంది వాళ్ళకు. ఫిజికల్ పర్సన్స్ కూడా ప్రత్యాహారం దానిపైనే నిరంతరం నిలకడగా ఉంటారు కాబట్టి ఆ విషయం పైన వాళ్ళు ఈ మూడింటిని కలుపుకొని మనసును పెట్టడము, ధ్యానము, ధారణ, సంయమం అయిపోతుంది అనమాట. ధ్యానము, ప్రత్యాహారం ఇవన్నీ పెట్టడం వల్ల సంయమం అంటారు దాన్ని. ఆ సంయమము దానిని అంటారు కదా. దాన్ని మనము ఒక ఏదైనా వస్తువును కానీ ఫిజికల్గా ప్రపంచము పొందడానికి కోసం ఏర్పడినటువంటి సైంటిస్టులు కూడా అలాగే పెట్టి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు స్వార్థం లేకుండా ప్రజల క్షేమం కోసం చేస్తూ ఉంటారు. ఋషులు కూడా చాలా సంవత్సరాలు తపస్సులు చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రజల క్షేమం కొరకు ఏవైతే వాళ్ళకు ఉపయోగపడే విషయాలు ఉన్నాయో వాటి మీద లక్ష్మీదేవి మంత్రాలు, నరసింహస్వామి మంత్రాలు, కృష్ణ మంత్రాలు, ఇలా ఎన్నో కనుగొన్నారు వాళ్ళు. ఎందుకు ఇలా ఫస్ట్ మొదట లేవు అవన్నీ గాయత్రి మంత్రం కానీ ఇవన్నీ. వాళ్ళు ఏం చేశారంటే సంయమం, వాళ్ళు తపస్సులాగా చేసేసారు. ఈ ప్రజలకు ఈ యొక్క కష్టం వచ్చినప్పుడు, ఈ యొక్క అవసరం పడ్డప్పుడు ఎలా వాటిని సాధించాలంటే ఆ శక్తులు, ఆ అదృశ్య శక్తులు వాళ్ళకు ఒక బీజాక్షరాలు ఇచ్చాయి. వాటిని ప్రజలకు ఇచ్చారు. వాటిని శుద్ధ మనసుతో, ప్రత్యాహారంతో ప్రతి జీవుడు కూడా సంయమం చేస్తే ఆ జీవులు వాటిని పొందవచ్చు, సరైన పద్ధతిలో చేసినప్పుడు ఖచ్చితంగా. అలాగే ఇంకా మన నవనాథులు కూడా ఎన్నో సాధనలు, తపస్సులు చేసి మనకు శాబరి మంత్రాలు కూడా ఇచ్చారు. అవి సిద్ధి లేకుండా, సిద్ధి అంటే మనం ఒక మంత్రాన్ని జపం చేయాలంటే మొదట వాళ్ళు ఇచ్చిన ఋషులు కొన్ని లక్ష జపం, కోటి జపం ఉంటాయి. వీళ్ళు ఏం చేశారంటే ఈ కలియుగంలో ఆ స్థితిని పొందడం దుర్లభం కాబట్టి, ద్వాపర త్రేతాల్లో సాధ్యమైంది కానీ ఇప్పుడు కష్టం కాబట్టి
శాబరి మంత్రాలను కనిపెట్టారు. వాటి వల్ల సిద్ధి అంత పెద్ద లక్ష జపము అటువంటివి కాకుండా మామూలుగా జపం డైరెక్ట్ చేసుకోవడం వల్ల అనుగ్రహం పొందుతారని పెట్టారు. కాకపోతే దాన్ని కూడా కొద్దిగా సమయం చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈజీ అంటారు. ఇలాగా వారికి ఎందుకు అలా ఈజీ అని పెట్టారంటే వాటికి అతను సమయం ఏం చేశారంటే ఈ మంత్రాలు ఇచ్చిన అధిష్టాన దేవతలకు కోరుకున్నారు. వాళ్ళు ఏం కోరుకున్నారంటే ఈ కాలంలో కాదు, ఎవరు ఉద్ధరించబడడం లేదు, ఎవరు ఆ స్థితిని పొందడం లేదు, కాబట్టి మీరు సాయం చేయాలి అని ఆ దేవతల అనుగ్రహం పొంది ఆ దేవతలు వారికి వరాలు ఇచ్చారు. సరేలే, మీ యొక్క భక్తుల పాలిట మీ యొక్క ప్రేమను గుర్తించినామని చెప్పేసి ఎప్పుడైతే శ్రద్ధతో భక్తితో చేస్తే మాత్రం అనుగ్రహిస్తామని చెప్పారు. ఇలాగే ఈ సమయం మనం ఇప్పుడు ఏం చేయాలి అనేది ప్రశ్న. ఎక్కడ చేయాలి, ఏ విషయాల మీద చేయాలి అనేది కూడా ప్రశ్ననే. మనకు తెలుసా, మన బుద్ధికి తెలుసా ఏ విషయం మీద సమయం చేస్తే మనకు అనితరమైన ఆనందం దొరుకుతుంది? తెలుసా జీవులకు? ఏ జీవుడికైనా, జ్ఞానం ఉన్న జీవుడికి, జ్ఞానం లేని జీవుడికైనా తెలుసా? ప్రతి ఒక్కరూ ఏదో వాళ్ళు తెలిసే జ్ఞానంతో చెప్తూ ఉంటారు. ధ్యానం అంటారు, సమాధి అంటారు. ఆ స్థితికి చేరడానికి వాళ్ళు ఋషులు ఏ విధంగా సమయం చేశారో తెలుసా? తెలుసుకోవాలి కదా. మనము ఇక్కడ ఒక పాయింట్ గుర్తించాలి. బుద్ధిని, జ్ఞానాన్ని పక్కకు పెట్టాలి. ఎందుకంటే మనకు బుద్ధికి జ్ఞానానికి అతీతంగా అన్నట్టు ఈ సమయం చేయాల్సిన అవసరం వచ్చింది. మనం దేనిపైన పెట్టాలి అంటే ఏదైతే నిత్యమో మనసుకి ఎరగాలి. ఎందుకంటే పరమాత్మ అంశ కాబట్టి ఆ మనసుకు అన్నీ తెలుసు. కానీ అది మన బుద్ధి చేత, చిత్తం చేత, మన కోరికల చేత, మాయ చేత అది ఆ రకంగా పరిగెత్తుతూ ఉన్నది. దానికి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫస్ట్ ఫ్రీడమ్ ఇచ్చేసిన తర్వాత అది పరిగెడుతూ ఉంటుంది అన్నమాట. ఫ్రీడమ్ ఇచ్చే స్థితికి మనం చేరాలి. వాటినే అవుతుందా ఫ్రీడమ్ అంటే? మన యొక్క మనసు వీటిపైన ఏదైతే దాన్ని నడిపిస్తుందో దానిపైన వైరాగ్యం చెంది ఉండాలి. ఆ వైరాగ్య స్థితికి తేవాలి సాధకుడు. ప్రాణాయామాలు, ధ్యానాలు వీటితో అవన్నీ మాయమైపోతా స్వచ్ఛమైన వైరాగ్యం వస్తుందంటే కష్టమే. అది కొద్దిగా ఉపయోగపడుతుంది. ఎందరో అనుభవాలు, ఎందరో జీవిత కథలు, మహాత్ముల సందేశాలు మనం చేసుకోవాలి. మన జీవితంలో జరిగినటువంటి అష్ట కష్టాలను గుర్తు చేసుకోవాలి ఏమైనా ఉంటే. కాబట్టి వైరాగ్య స్థితికి చేరుకోవడం అవసరం ఖచ్చితంగా. ఆ స్థితికి ఏరుకున్న తర్వాత సంయమం అనేది ఎక్కడ పెట్టాలంటే మనసును తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఈ యొక్క జనావాసాల మధ్యల నుంచి తీసుకెళ్ళాలి. ధ్యానం లేదు, చెట్టు కింద పడుకొని నిద్ర అంటే పూర్తిగా శరీరం మర్చిపోవచ్చు, కానీ మనసును మర్చిపోకూడదు. తేలికగా మనం ఉంచాలి మనసును. అలా ఉంచి మనం ఎక్కడైనా ఒక భంగిమ లేదు, ఒక స్థితి లేదు, ఒక ఏం లేదు. ఇది ఒక వైరాగ్య ప్రక్రియ అనుకోవచ్చు. మనసును ఏం చేస్తూ ఉంటామంటే ఫ్రీడమ్ ఇస్తాం. ఫ్రీడమ్ పొందినటువంటి ఆ యొక్క మనసు వెళ్తూ ఉంటుంది. ఎటు వెళ్తుందో చూడాలి అంతే. దానికి ఎటువంటి డైరెక్షన్ ఇవ్వదు, వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు నా మనసు ఉంది, ఇప్పుడు నేనేం ప్లాన్ చేయట్లేదు, చూస్తాను ఇప్పుడు అది ఎలా ఎటు వెళ్తుందో. హరి ఓం, అది వెళ్ళిపోతా ఉన్నది. ఎందుకంటే దానికి ఆనందం కావాలి. అది ఇక్కడ ఉందేమో అని అది ఇది చెప్తా ఉంటే మన యొక్క పంచేంద్రియాలు అది అనుకుంది, కానీ అది ఆనందం కోసం వెళ్ళిపోతూ ఉంది. ఆనందం కొరకే అది సృష్టికి వచ్చింది అన్నమాట. ఎటు వెళ్తుంది నా మనసు చూస్తా. ఆకాశంలోకి తేలింది ఇప్పుడు. ఫస్ట్ భూమికి పైకి వెళ్ళిపోతుంది. నేను అనుకున్నాను హిమాలయాలు వెళ్తుందేమో అని, కాదు, ఆకాశంలోకి వెళ్ళిపోతాం. అలా వెళ్ళి వెళ్ళి
గాలిలోని చోటుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ గాలి లేదు కరెక్టే, కానీ అది ఎందుకో అటు సైడ్ వెళ్ళాలనుకుంటుంది. మరి అది అక్కడ నిలబడుతుందా నాకు కూడా తెలియదు, ఎందుకంటే అది గాలి లేని స్థలం కదా. మనసు ఉంటుందా అక్కడ? అది అక్కడ ఏదో వెతుకుతుంది, ఆనందం, దానికి తృప్తి పడాలని చూస్తుంది అన్నమాట. అది అక్కడ ఆగిపోతుంది, అక్కడ దాకా వెళ్ళింది కానీ అక్కడ ఆగిపోతుంది. దానికి ఏమీ కనిపించడం లేదు. ఆ స్థితిలోన దానికి నచ్చుతుంది ఆ స్థితి. ఏమీ చేయలేని స్థితి. అది ఒకటే ఏకాంతంగా ఉన్నటువంటి స్థితి, దానికి ఆనందం. దాని సహవాసమే దానికి ఆనందం అయిపోయింది. ఇప్పుడు మనం కూడా అక్కడనే సమయం చేద్దాం, దాంతో పాటే ఉందాం. అది ఇలా ఎంతసేపు ఉంటుందో తెలియదు. నేను చాలాసేపు ఉండే పరిస్థితి అనిపిస్తుంది కాబట్టి దాని అనుభవాన్ని పొందుతాను. అప్పటి వరకు ఈ వీడియోను ఏమి చెప్పకుండా నేను దాంట్లో సమయం కావాలి కాబట్టి కొనసాగించలేను. ముగిస్తున్నాను, ఈ యొక్క ఆడియోను ముగిస్తున్నాను.